ప్రసాద నిర్లక్ష్యం. నువ్వు చేసిన పాపం పేరేమిటి? ప్రసాద నిర్లక్ష్యం. ఎప్పుడైనా భగవంతుడి నుంచి వచ్చే దాని యందు నిర్లక్ష్యం కూడదు. అది ఎంతకు దించేస్తుందో చూడండి. ఓ మాట నా ప్రసాద స్పృహతో జీవించాలి. ఇంద్రుడు ఇది అంతే కదా అని పడేశాడు. అనుభవిస్తున్నవని ఈశ్వర ప్రసాదాన్ని తెలిసినప్పుడు అలాంటిది నారాయణ ప్రసాదం వచ్చిందంటే ఎంత భక్తిగా పుచ్చుకోవాలి. ఒక తీర్థం ఎలా పుచ్చుకోవాలి, ఒక ప్రసాదం ఎలా పుచ్చుకోవాలి కూడా శాస్త్రం చెప్పింది మనకి. ప్రతిదానికి శాస్త్రం ఉంది. శాస్త్రంగా చేసిన దానికి ఫలితం ఉంటుంది. ఇక్కడ ప్రసాదం పుచ్చుకోవాలంటే వస్త్రాన్ని 4 మడతలు పెట్టి అది ఎడమ చేతిలో పెట్టుకుని పైన కుడి చెయ్యి పెట్టి తీర్థం పుచ్చుకోవాలి అని చెప్పారు. చుక్క కూడా పడకూడదుట. అంటే అంత విలువ దానికి, అంత శక్తి ఉంటుందండి. తపస్సు వల్ల సూక్ష్మ దృష్టి పొందిన ఒక వ్యక్తి, ఒక యోగి ఇటీవల కాలంలో చెప్పిన వార్త ఏమిటంటే, తీర్థం చేతిలో పడితే తీర్థం చుట్టూ ఒక కాంతి వలయం కనబడింది సూక్ష్మ దృష్టికి. అంటే మన దృష్టిలో నీరు లేదా పంచామృతాలు, కానీ అక్కడ తేజో వలయం ఉంటుంది, మహాశక్తి ఉంటుంది. దాన్ని చూసే శక్తి మనకు లేదు. అంత భక్తిగా పుచ్చుకోవాలి తీర్థాన్ని, ఒక చుక్క పడికూడదు. అలాగే పండో ఏదో ఇస్తే కళ్ళకత్తుకుని పుచ్చుకోవాలి. నిర్లక్ష్యం చేసేమా? ప్రసాద నిర్లక్ష్యం. ఇక్కడ గురువు చేతిలో వచ్చినది, ఈశ్వరుడు ప్రసాదం మనకు వచ్చినది నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే స్వీకరించాలి. వెంటనే స్వీకరించే అనుకూలత లేనప్పుడు శ్రద్ధగా పుచ్చుకుని ఒక దగ్గర భద్రపరుచుకుని సరైన సమయంలో స్వీకరించాలని చెప్పారు. ఇది ప్రసాద స్వీకార నియమం, తీర్థ స్వీకార నియమం.